49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఊపిరితిత్తుల్లో జనరల్గా వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, ఇవి మనకి చెప్పడానికి విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్, తను మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితలి. సార్, మనకి ఊపిరితిత్తులు ముఖ్యంగా మనకి కఫం చేస్తుంది. సో కఫం ద్వారా, అలాగే ఇంకా నిమ్ము అంటూ ఉంటారు. ఈ రెండు కూడా ఊపిరితిత్తుల్లో మనకి ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్. వీటిని ఎలా అధిగమించాలంటారు? అసలు ఫస్ట్ మనకి ఇది ఎందుకు వస్తుంది అనే అవగాహన కూడా కావాలమ్మా. ప్రతి రోగానికి ఒక కారణం. అవును. డెఫిషియన్సీస్ మన లైఫ్ స్టైల్. మనం రుచులని పూర్తిగా మర్చిపోయాం. ప్రధానంగా ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్, దీని ఒక అంటే మన శరీరంలో 12 రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఓకే. 12 సిస్టమ్స్, 12 రాసులు, 12 నెలలు. ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క ఆర్గాన్ యాక్టివ్గా ఉంటుంది. మనకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 12 గంటలు. అంటే ఒక్కొక్క గంట ఒక్కొక్క ఆర్గాన్ యాక్టివ్గా ఉంటుంది. ఆయా సందర్భాల్లో అవి నడిచే సమయంలో మనం వాటికి సంబంధించిన పనులు చేస్తున్నామా లేదా, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆ నెలల్లో ఈ కాన్సెప్ట్ విన్నాను సార్. నైట్ 1 o'clock 12 o'clock నుంచి మార్నింగ్, అంటే నేను చదివిన దాంట్లో మార్నింగ్ 6 o'clock వరకు మన బాడీలో ఉండే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క టైంలో చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనకి మిడ్ నైట్లో ఒక్కొక్కసారి తెలుగు వస్తూ ఉంటుంది, డిఫరెంట్ టైమ్స్లో. 2 o'clock ఒకసారి, 3 o'clock ఒకసారి, 4 o'clock ఒకసారి, ఇలా వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మెలకువ రావడానికి కారణాలు ఏంటి అనే దాంట్లో చదివేటప్పుడు ఒక్కొక్క ఆర్గాన్, ఈ 2 o'clock అప్పుడు ఈ ఆర్గాన్కి సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది, సో అందుకనే అది మీకు గంటలా లేపుతోంది అని చెప్పి దాని గురించి రాసి పెట్టారనమాట. అది నిజమే అంటారా సార్? నేను జస్ట్ నాకు ఒక సజెషన్స్లో వచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ అని చెప్పి నేను చదివాను అనమాట. ఓకే, చదివాను, అది పక్కన పెట్టాను. ఇప్పుడు మీరు అంటూ ఉంటే ఒక 12 hours లో మనకి ఆర్గాన్స్ పనిచేస్తాయి. అది నిజమే అంటారా సార్? 100% నిజమే. మనకి అంటే మన డైజెషన్ సిస్టమ్ దగ్గర స్టార్ట్ చేస్తే మనకు ఉన్నటువంటి 12 సిస్టమ్స్ ఫస్ట్ డైజెషన్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే అది మనకి డేలో మిడ్లో వస్తుంది, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట. కానీ సహజంగా రెస్పిరేటరీ దగ్గర స్టార్ట్ అవుతుంది సిస్టమ్. ఓకే. తెల్లవారుజామున 3:30 to 4:30 రెస్పిరేటరీ టైం, బ్రీత్. అది సహజంగా మనకి శ్వాస మీద ధ్యాస, పొద్దుటేలేసి మెడిటేషన్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. అది ఆ టైంలోనే చెయ్యాలి. అప్పుడు చేస్తే ఇప్పుడు తెల్లవారుజామున 3:30 to 4:30 ప్రాణాయామం, శ్వాసలు బాగుంటాయి, బ్రీతింగ్ బాగుంటుంది. 4:30 to 5:30 లార్జ్ ఇంటెస్టైన్స్ ఎలిమినేషన్, వ్యర్థ విసర్జన. 5:30 to 6:30 స్మాల్ ఇంటెస్టైన్స్. ఇలా సార్, మీరు చూసారా 3:30 నుంచి 4:30 శ్వాస చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనిషి కూడా ప్రశాంతంగా పడుకోగలిగే సమయం కూడా 3:30 నుంచి 4:30 టైంలో. అదే ఆ సమయంలో మనం పర్ఫెక్ట్గా అవేర్నెస్గా ఉంటే రెస్పిరేటరీకి వచ్చే ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా అవసరం. శ్వాస మీదే ధ్యాస. అంటే శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాయామం చేయండి అని కాదు, దృష్టి పెట్టండి. అదే మన జీవితానికి ఆయుష్ గాలిలోనే ఉంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఇది క్లోజ్డ్ రూమ్, ఎంతసేపు ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్? గట్టిగా ఉంటే ఒక 2-3 గంటలు ఉండగలుగుతాం. అవును. తర్వాత మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ మనం వాడేసాం, కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది, ఇక్కడ నుంచి మనం ఉండలేం. లోపల కూడా మనం తీసుకున్నటువంటి శ్వాసలు వదలకపోతే అవి కార్బన్ డైఆక్సైడ్ అయ్యి మనకి కార్బన్స్ కింద అయిపోయి బరువెక్కిపోతాం, కోమాలోకి వెళ్ళిపోతాం. అవును. ఇది ప్రధానమైన, అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ 12 స్టేజులు దాటిన తర్వాత ఇక జీవితం కోమాలోకి వెళ్ళిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ పర్టికులర్గా మనం చేయాల్సిన సమయం, అంటే అప్పుడు ఎవరూ కూడా అవేర్నెస్గా ఉండట్లేదు. చాలామంది ఆ సమయంలోనే పడుకుంటూ ఉంటారు. అదే చెప్తాను కదా సార్, ప్రశాంతంగా పడుకుంటారు 3:30 to 4:30 అంటే అసలు అది ఎలాంటి సమయం అంటే నిద్రకి ఇంకా మన పక్క నుంచి ఏనుగులు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోలేనంత నిద్ర వస్తూ ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా ఉండగలిగితే
అంటే మన రూమ్లో ఆ ఆక్సిజన్ సప్లై బాగుంటే, గాలి వెలుతురు బాగా వచ్చిన గదిలో నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది. అంటే ఇది శ్వాస అప్పుడు పనిచేస్తుంటుంది. అంటే 24 గంటలు శ్వాస ఆడుతుంది, కానీ రెస్పిరేటరీ యాక్టివ్గా ఉంటుంది ఆ సమయంలో. దానికి ఇంకొంచెం స్వచ్ఛమైనటువంటి గాలి. అందుకని అప్పుడు నిద్రపోవడం కాదు, అవేర్నెస్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. నిద్ర లేస్తూ ఉంటాం, నిద్ర పోతూ ఉంటాం. ఇప్పుడు నిద్ర లేస్తూ ఉండాలి. బ్రాహ్మీ ముహూర్తంలో అందుకని పిల్లల్ని లేపి ఆ సమయంలోనే చదివిస్తారు. ఆ చదువుకోవడం వల్ల అప్పుడు జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. ఓకే. అందుకని మనం ఎక్కువగా ఆ సమయంలో కొంచెం అవేర్నెస్గా ఉండాలి. అప్పుడు పడుకుంటున్నాం మనం. అది సిస్టానికి విరుద్ధంగా ఉంది. ఎప్పుడైతే రెస్పిరేటరీ వర్క్లో చేయలేదో లార్జ్ ఇంటెస్టైన్స్ పనిచేయదు. అంటే మల విసర్జన వెళ్ళదు, వ్యర్థం వెళ్ళట్లేదు. అందుకని వాడికి మలబద్ధకం వస్తుంది. ఓకే. ఇక ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్, తర్వాత డయాఫ్రమ్, ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ సిస్టమ్స్ టైమింగ్స్ అన్నీ మనం కొలాప్స్ చేసేస్తాం. దీనివల్ల దీని ప్రభావం వెళ్ళి ఊపిరితిత్తుల మీద పడుతుంది. అంటే వ్యర్థం బయటకు వెళ్ళలేదు, మల విసర్జన జరగలేదు, మలబద్ధకం వచ్చింది, పైల్స్ వస్తాయి. అంటే ఇవన్నీ ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంది. శ్వాసకి, ఊపిరితిత్తులకి, కఫానికి, లార్జ్ ఇంటెస్టైన్స్కి సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆస్తమా ఉన్నవాడికి మలబద్ధకం ఉంటుంది, మలబద్ధకం ఉన్నవాడికి ఆస్తమా వస్తుంది. అందుకని దీన్ని కరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. వాయువు గెంటేస్తుంది మలాన్ని బయటికి. ఓకే. అందుకని మనం ప్రాణాయామం బాగా చెయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే కళ్ళు మూసుకుని ఏదో మెడిటేషన్ చేయడం కాదు, ప్రాణాయామం బాగా చేయాలి. అది మలబద్ధకాన్ని కూడా పూర్తిగా తీసేస్తుంది. ఇది వాయునాళం మండలం, వాయుమండలం, దీన్ని మనం బాగు చేసుకోవాలి. ఓకే. ఇక అది సరిగా పనిచేయనప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యర్థాలని బయటికి గెంటలేక ఒక ఫంక్షన్ కోసం శరీరం తయారు చేసినటువంటి గమ్, కఫం, అంటే మన పదార్థాలు అన్ని రకాల పదార్థాలు, వాతము, పిత్తము, కఫం, ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక్కొక్క సీజన్ దీన్ని మనం ఆశ్వీజ మాసంగా తీసుకోవచ్చు. రెస్పిరేటరీ యాక్టివ్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి ఆశ్వీజ మాసం చాలా ఉపయుక్తకరమైనటువంటి మాసం. దేవీ నవరాత్రుల కింద వస్తుంది. అక్కడ మనం తీసుకునే ఆహారం కూడా, అమ్మవారికి నివేదన చేసేవన్నీ కూడా మన ఊపిరితిత్తుల్ని బాగు చేసుకోవడానికి అనుసంధానంగానే ఉంటాయి. అక్కడ ఆవిడకి పెట్టే పులిహోర, లేకపోతే పొంగల్, మిరియాలతో పొంగల్ చేస్తారు. ఈ పొంగల్ అక్కడ ఎక్కువగా మనం మిరియాలని ఎక్కువ వాడతాం. కారంగా ఉండే పదార్థాలు, మీరు కారం ఎక్కువగా తిన్నప్పుడు మీకు ఏవి యాక్టివ్ అవుతాయి? కారం కొరికారు గట్టిగా, అది ఒక పచ్చిమిరకాయ కొరికినప్పుడు మీకు యాక్టివ్ అయ్యి, అంటే ఇందాక నేను పులుపు అన్నప్పుడు మీరు కళ్ళు చిట్లించారు. కారాన్ని తీసినప్పుడు ఏం యాక్టివ్ అవుతుంది? లాలాజలం యాక్టివేట్ అవుతుంది మ్యాక్సిమం. ఆ తర్వాత శ్వాసలోనే ముక్కులోంచి గారిపోతాయి. అంటే ముక్కు ఎలా ఉంటుందో లోపల ఊపిరితిత్తులు అలా ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ముక్కుకి ఊపిరితిత్తులకి సంబంధం ఉంది. మన కారం అనే రుచి మన ముక్కుని అలాగే ఊపిరితిత్తుల్ని కూడా యాక్టివ్ చేస్తుంది. మన కారం అంటే మనం అనుకునేది పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రగా ఉండేటువంటి కారం, ఇవి కాదు. ఇక్కడ క్షార పదార్థం మిరియాలు, అది నీ నోట్లో లాలాజలం ఊరేలా చేస్తుంది. ఎందుకంటే అది ఆల్కలైన్, ఇది ఎసిడిక్. ఇది పచ్చిమిర్చి అనేది ఎసిడిక్. నోట్లోంచి ఊరే లాలాజలం ఏదైతే అది ఆల్కలైన్. అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిన వాళ్ళకి కఫం ఎక్కువ పెరుగుతుంది. ఓకే. కారం తక్కువ తినే వాళ్ళలోని ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుందా? ఎసిడిక్ నేచర్ ఫుడ్ అది. ఓకే. అంటే మీరు బిర్యానీలో పచ్చిమిర్చి ఎక్కువ వేసి వండుతారు, అంటే కాన్సన్ట్రేషన్గా పచ్చిమిర్చి ఎక్కువ ఉంటాయి. ఇక తర్వాత మనకు అందులో ఉండే దాల్చిన చెక్క ఇవన్నీ మంచివే, కానీ మీరు ఫస్ట్ వేసే పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది ప్రమాదం. అది మన శరీరం ఎసిడిక్గా మారిపోవడానికి కారణం అవుతుంది. ఎసిడిక్ నేచర్ పెరిగినప్పుడు ఆ ఎసిడిక్ నేచర్ నుంచి కాపాడుకోవడానికి ఊపిరితిత్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అది కఫాన్ని ఒక లేయర్గా వేసుకుంది. కానీ అది శ్వాసకి అడ్డు తగులుతుంది కాబట్టి మనకు దగ్గు రూపంలో బయటికి గెంటడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే గొంతు ఒరిసిపోయింది, ఊపిరితిత్తులు ఇబ్బందిగా ఉన్నాయని దగ్గు రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఫ్లమ్ బయటకు వస్తుంది. మనం ఏం చేస్తాం? టాబ్లెట్, యాంటీబయాటిక్ వేస్తాం. ఆ గమ్ము గట్టి పడిపోయి ఆ గాఢంలోకి వెళ్ళిపోతుంది. ఆ ట్యాబ్లెట్లో ఉన్నటువంటి పౌడరు, ఈ ఫ్లమ్ గట్టి పడిపోయి గట్టిగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ ఫంక్షన్ అనేది ఫ్రీ మూమెంట్ ఉండదు. కఫం లోపలికి వెళ్ళిపోవడం, గట్టి పడిపోవడం వల్ల ఫ్రీ మూమెంట్ ఉండదు. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. నీటిని తెచ్చి క్లీన్ చేసుకుందామా అని వాటర్ వస్తుంది. అక్కడ మీకు చూడండి, ఊపిరితిత్తుల్లో వాటర్ తీశారు,
ఎక్కడి నుంచి వచ్చింది వాటర్? మనం మనం తాగిన వాటర్ పొట్టలోనే ఉంటుందమ్మా. కానీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి అనే విషయాన్ని అది క్లీన్ చేసుకుందామని తెచ్చుకుంది. ఓకే. మనకి జలుబు చేసినప్పుడు వాటర్ కారుతుంది ముక్కులోంచి. పొట్టలో ఉన్న వాటర్ ముక్కులోంచి ఎలా బయటకు వచ్చింది? తలలో ఉన్నటువంటి నీరు బయటికి గెంటింది. అన్వాంటెడ్. అంటే దానికి కావలసినటువంటి పదార్థాలు మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే రుచులలో కారం అనేది రుచి, అంటే కారం అంటే పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి కాదు, కారం కాదు, మిరియాలు, క్షారము. కారం అంటే క్షార పదార్థం, ఓకే, ఘాటును కలిగి ఉంటాయి. అవి ఊపిరితిత్తులను యాక్టివ్ చేస్తాయి. మీరు ఒక రెండు మిరియాలు తమలపాకులో పెట్టుకుని నమిలితే మంచి ఘాటు వస్తుంది. ముక్కులోంచి చెవుల్లోంచి కూడా విపరీతంగా గాలు బయటకు వచ్చి ఊపిరితిత్తులు ఫ్రీ అయిపోతాయి. ఇంకొకటి సార్, ఎక్కువగా జలుబు ఉండేటప్పుడు నేను చేసేది ఏంటంటే మిరియాలు పౌడర్ తీసుకొని అది శుభ్రంగా మరగబెట్టేసి ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ చేసేసి నిమ్మరసం ఉప్పుతో తీసుకుంటూ ఉంటా. నాకు మళ్ళీ తర్వాత నాకు కనిపించదు, జలుబు కనిపించదు. గుడ్. ఇది ఎంతవరకు ఇలా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు తీసుకున్న లెమన్, అది కూడా ఆమ్లాల్ని ఆల్కలైన్గా మార్చేస్తుంది. నిమ్మ ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే మిరియాలు కూడా ఎసిడిటీని తగ్గిస్తాయి. అవి క్షార పదార్థాలు ఆల్కలైన్ చేస్తాయి బాడీని. దానివల్ల మీకు తగ్గిపోయింది అంటే అందరం ట్యాబ్లెట్ వేస్తాం, సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బాడీ రియాక్ట్ ఇచ్చి అంటే ట్యాబ్లెట్ వేసుకున్న 6 రోజులే, ట్యాబ్లెట్ వేసుకోకపోయినా 6 రోజులే అంటారు. కానీ మిరియాలు జలుబు చేస్తే మిరియాలు తీసుకుంటే ఎందుకు తగ్గిపోతుంది అంటే ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్గా బాడీ మార్చుకుంటుంది కాబట్టి తగ్గుతుంది. క్షార పదార్థము మిరియం అనేది, అది కారం కాదు, క్షారం, ఘాటుగా ఉంటుంది. ఊపిరితిత్తుల్ని సంకోచ వ్యాకోచాలకి గురి చేస్తుంది అంటాం కదా ఆ కారంతో. దానివల్ల ఎక్కువగా పనిచేస్తాయి, త్వరగా రిలీఫ్ వస్తుంది. అందుకని మనం తీసుకోవాల్సింది అది. దానికి తోడు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఊపిరితిత్తులు పనితనం అనేది తగ్గుతుంది. ఓకే. అప్పుడు ఎలాంటి మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి బి కాంప్లెక్స్తో వచ్చే వాటికి? ఆస్తమా, ఆయాసం, మెట్లు ఎక్కలేకపోవడం, కాళ్ళు లాగటం, కాళ్ళలో తిమ్మెరలు, మంటలు, ఇవన్నీ. అంటే సర్క్యులేషన్ అక్కడికి వెళ్ళట్లేదు, ఆక్సిజన్ సఫిషియెంట్. ఊపిరితిత్తులు పనిచేయలేకపోతున్నాయి, అక్కడ గాలి వెళ్ళట్లేదు కాబట్టి అవి ముద్దుబారడం, తిమ్మిరి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ సిమ్టమ్స్ B12 డెఫిషియన్సీ. అంటే B12కి, రెస్పిరేటరీకి, లార్జ్ ఇంటెస్టైన్స్కి కూడా అవినాభావ సంబంధం ఉంది. దానికోసం మన వెజిటేబుల్లో మనం తీసుకోవాల్సింది నేను చెప్పేది మునక్కాడ. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలకి మునక్కాడ అద్భుతంగా పనిచేస్తుంది. మునక్కాడని డైరెక్ట్ రాలా జ్యూస్గా తీసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న మునక్కాడని దంచి వేడి నీళ్ళలో వేసి మరగబెట్టి దాంట్లో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకోవచ్చు. ఆల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్యూర్, మేనేజబుల్ కాదు, క్యూర్. ఓకే. మునక్కాడ రసం తాగితే మొత్తం ఆ రెస్పిరేటరీ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఓకే. అన్వాంటెడ్ ఏమున్నా అంటే దగ్గు వస్తుందంటే లోపలికి అన్వాంటెడ్ ఏదో వెళ్ళిందని గెంటడానికి ట్రై చేసింది దగ్గు రూపంలో. ఇది మునక్కాడ ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది దానికి, ఆ వాయుమండల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల ఊపిరితిత్తులు చాలా హెల్దీగా, అంటే ఇంతకుముందు మీకు ఆస్మా ఉందా, ఇంతకుముందు మీకు మలబద్ధకం ఉందా, ఇవేమీ ఉండవు. ఇంకా జీవితంలో మేము అలా సఫర్ అయ్యామని గుర్తు చేసుకుంటే తప్ప ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. మునక్కాడ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది ఉడకబెట్టాలి అంటారా, లేదంటే పచ్చి ములంకాడ? పచ్చి ములక్కాడ కొంచెం కాన్సన్ట్రేటెడ్, స్ట్రాంగ్గా ఉంటుంది, తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే తక్కువ ఇవ్వాలి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. చిన్న ములక్కాడ సరిపోతుంది. విపరీతమైనటువంటి B12 మనం ఒక 10 ml న్యూరోబియన్ 4 B12 ఇంజెక్షన్స్ ఉంటాయి, అది ఎంతో ఒక చిన్న ములక్కాడ అంతా. ఓకే. చాలా అద్భుతంగా పనిచేస్తాం. పచ్చి ములక్కాడ దంచేసి దాని రసం తీసి కొంచెం తేనె కలుపుకొని తాగేసేయచ్చు. లేదు అనుకుంటే అంటే చాలా మందికి తెలియదు సార్, B12 గురించి పరుగులు ఎడుతూ ఉంటారు హాస్పిటల్స్కి. చిన్న ములక్కాడ తీసుకుంటే బోల్డంత B12. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఇక మీదట ములంకాడ, దాంతోపాటు మిరియాలని మీ రోజువారీ తీసుకునే ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ రెస్పిరేటరీ సిస్టంలో ఉండే సమస్యలన్నీ కూడాను పోతాయని చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.